రైట్. సో ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఏ దేశాలైతే ఈ నల్ల ద్రవ్యము ఎంకరేజ్ చేస్తాయో, తర్వాత టెర్రరిస్టులను ఎంకరేజ్ చేస్తాయో ఆ దేశాల జాబితాను తయారు చేయడం అనేది ఎఫ్ఏటిఎఫ్ యొక్క బాధ్యత. సో ఇది మామూలుగా దీన్ని G7 కంట్రీస్ 1989లో ప్రారంభం జరిగింది. ఇది ప్యారిస్ హెడ్ క్వార్టర్లో ఉంది, సో ఫ్రాన్స్లో. కాబట్టి ఇది మామూలు యుఎన్ ఏజెన్సీ కాదు, ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ అటానమస్ బాడీ. కాబట్టి ఇందులో ఏ దేశం అయితే మామూలుగా ఈ యొక్క యాంటీ మనీ లాండరింగ్ అంటారు, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అంటారు, దీన్ని ఎంకరేజ్ చేస్తుందో వారిని ఈ యొక్క జాబితాలో పెట్టినప్పుడు ఈ దేశాలకు అంతర్జాతీయ ఆర్థిక సహకారం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ IMF లోన్స్ కానీ, IBRD లోన్స్ కానీ, ADB లోన్స్ కానీ, తర్వాత ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్స్ కానీ, గ్రాంట్లు కానీ ఇలాంటివన్నీ తీసేస్తారన్నమాట. అయితే ఇటీవల కాలంలో భారతదేశం పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కాబట్టి దాని వెనుక పాకిస్తాన్ అని చెప్పేసి మనం భావిస్తూ FATF వాళ్ళకు మనం చెప్తున్నాము, తప్పకుండా పాకిస్తాన్ గ్రే లిస్ట్లో, రైట్, తర్వాత లేదా ఇక్కడ బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము. ఒకవేళ కనుక ఆ దేశాన్ని ఇందులో పెట్టినట్లయితే వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా $1.3 బిలియన్ IMF నుంచి ఇలా శాంక్షన్ జరిగింది పాకిస్తాన్కు. ఈ డబ్బులు టెర్రరిస్ట్ కోసం ఇస్తామనే ఒక డౌట్తో మనము ఇలా అప్పీల్ చేస్తున్నాం. జనరల్గా ఈ యొక్క FATF అనేది సంవత్సరానికి 3 సార్లు ట్రయాన్యువల్ మీటింగ్స్ అంటారు. ఇందులో ఇప్పుడు జూన్లో కాబోతున్నది కాబట్టి పాకిస్తాన్ తప్పకుండా మీరు గ్రే లిస్ట్లో పెట్టాలి అనేది. కానీ లో రిస్క్ కంట్రీస్ని గ్రే లిస్ట్లో పెడతారు, కొంచెం హై రిస్క్ కంట్రీస్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు. సో మొత్తం మీద ఆర్థికంగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దేశానికి FDL బోర్డు కానీ, FIL బోర్డు కానీ, తర్వాత ECB బోర్డు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. కాబట్టి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. సో ఇది ఒక 40 పాయింట్స్ అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేస్తుంది. మొత్తం మీద యాంటీ మనీ లాండరింగ్ అండ్ కౌంటర్ టెర్రరిజం ఫైనాన్సింగ్ అనే విషయాన్ని మేము ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళకు ఇదివరకు కూడా పాకిస్తాన్ 2022 కంటే ముందు ఈ గ్రే లిస్ట్లో ఉండే, అది 2020లో తీసేశారు. మళ్ళీ ఆ లిస్ట్లో పెట్టేసేయాలి. ఎందుకోసం వీళ్ళు టెర్రరిస్ట్ కోసము డబ్బులు కేటాయిస్తున్న విషయంగా మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. ఓకే, రైట్.